తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరెత్తుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి తమ పార్టీకి ఓటేయాలని చెప్పి, తమను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి, మమ్మల్ని గెలిపిస్తే ఏమేమి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. గడప గడపకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఈరోజు మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మునుగోడు ప్రజలు హైదరాబాద్లో నివాసం ఉండే వారితో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారికి ఎలాంటి హామీలు ఇచ్చారు, వారితో ఏం మాట్లాడారనే విషయాలు వారితో మాట్లాడదాం. చెప్పండి చలమల కృష్ణారెడ్డి గారు, చూసుకోవచ్చు గత వారం నుంచి మీరు ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? చాలా బాగుందండి స్పందన. ప్రజల్లో రిసీవింగ్ చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో స్పందన మంచిగానే ఉంది. ప్రతి దగ్గర కూడా ఏంటంటే మునుగోడు బిడ్డ అని చెప్పి అందరూ కూడా ఆదరించడం అట్లే ఉంది. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకు ఒకటే మా మునుగోడు బిడ్డని గెలిపించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఈ ప్రాంతం బిడ్డ అయితే ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటుంది, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయగలుగుతున్నటువంటి ఆలోచనతోని ప్రతి ఒక్కరు కూడా రిసీవింగ్ బాగుంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు పనిచేశారు, బీఆర్ఎస్ వాళ్ళు పనిచేశారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఇస్తున్న నమ్మకం మాకుంది. మీరు చూసుకోవచ్చు, మొన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నారు. అసలు మునుగోడులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలిస్తే వాటిని ఏం నెరవేరుస్తారని హామీ? మునుగోడులో సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. గోడు మాత్రం మిగిలింది. మునుగోడులో ఈ 30 ఏళ్ళకెళ్ళి ఏం చేయలేదు. ప్రతి ఒక్కరు గోడు మిగిలించేసి వాళ్ళ అవకాశానికి అవసరానికి వాడుకొని వదిలేశారు. మా ప్రజలకు మెయిన్ సమస్యలు ఏంటంటే సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, ప్రధానమైన రోడ్ల సమస్య ఉంది. ఈ మూడు ఖచ్చితంగా నేను కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం తీసుకొని ఖచ్చితంగా కేంద్రం నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తుంది కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలల్లో మురికి నీరు అనుకోండి, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, అవి కూడా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పట్టణాభివృద్ధి శాఖకి పెట్టించి ఖచ్చితంగా చేపిస్తున్న నమ్మకం నాకుంది. అదేవిధంగా ఏదైతే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇప్పించడం, అదేవిధంగా కొత్త పింఛన్ కార్డులు ఇప్పించడం, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పించడం, రేషన్లో కూడా 9 రకాల సరుకులు ఇప్పించడం ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటున్నారు మునుగోలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంత క్లియర్గా చెప్తున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు అసలు చలమల కృష్ణారెడ్డికి అసలు మునుగోడు పైన అవగాహన లేదంటున్నారు. అవగాహన లేదంటుండు కదా, ఆ మనిషికి అడగండి అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ ఊళ్ళో ఈ ఒక గ్రామం పేరు చెప్పి ఇది ఏ మండలంకి వస్తుందని మీరు అడగండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకు. అవగాహన లేని వ్యక్తి గురించి ఆయన అడిగితే ఏం చెప్తాడు? అవగాహన లేని వాళ్ళు ఎప్పుడైనా కానీ అదే అవగాహన లేదని అనుకుంటారు కదా. వాళ్ళకి లేక మమ్మల్ని అంటే ఎట్లయితుంది? రమ్మని చెప్పండి. చండూరు చౌరస్తాకు వస్తాడా, మునుగోడు చౌరస్తాకు వస్తాడా, లేకపోతే చౌటుప్పల్ చౌరస్తాకు వస్తాడు, రమ్మని చెప్పండి. పలానా ఊరు ఏ మండలం ఉందని అడగండి. అప్పుడు నేను చెప్తున్నా, మరి ఆయన చెప్తే తెలుస్తుంది. అవగాహన నాకుందా ఆయనకు లేదా తెలుస్తుంది. అసలు అవగాహన రహితమైనటువంటి మనిషి ఎవరంటే ఆ మనిషే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి. ఇతరులు అవగాహన లేదనడం తప్పది. ఇవాళ నువ్వు 15 ఏళ్ళకెళ్ళి నీ కనీసం మునుగోడులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ గ్రామం ఏ మూలన ఉంది, ఏ గ్రామం ఏ మండలం ఉంది కూడా తెలియదు నీకు. ఇవాళ నేను 18 ఏళ్ళకెళ్ళి చేసినటువంటి వాడిని. నాకు ప్రతి గ్రామాలు తెలుసు, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసు, ప్రతి గ్రామము ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు అనేది కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన మాట్లాడినంత మాత్రాన ఆయనకు అవగాహన లేక ఇతరులకు లేదనుకుంటే ఎట్లయితుంది? అది 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. పదే చలమల కృష్ణారెడ్డి నన్ను ఓడిస్తా అంటున్నారు. ఆయన ఒక ఏడాది క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన నన్ను ఎలా ఓడిస్తారని చెప్తున్నారు. ఒకటండి, నువ్వు 30 ఏళ్ళకెళ్ళి వచ్చినా 30 సంవత్సరాలకి ఎన్నడొచ్చినా కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలకు ఏ పని చేయలేనోడు ఎన్నేళ్ల కింద వస్తే ఏం లాభం చెప్పండి. నేను 18 నెలల కింద అవుట్ రైట్ వచ్చేసిన. అప్పటికెళ్ళి నేను తిరిగిన ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నా. నువ్వు 30 ఏళ్ళలో చేయలేనటువంటి పనిని నేను ఆల్రెడీ 18 నెలల్లో చేసిన. నువ్వు గొప్పనా నేను గొప్పనా చూడు. ఇవాళకి ఏమొద్దండి, నువ్వు ఎన్ని గొప్పలు చెప్పి నువ్వు ఎంత పెద్ద గొప్ప మనిషి మాకు తెలుసు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామం ఏ మూలకు ఉందని ఒకరిని అడుగుదాం, అది చెప్పమని చెప్పండి. ఆయన 30 ఏళ్ళకెళ్ళి ఉన్న సీనియారిటీ బయటపడుతుంది. నామమాత్రంగా పోస్టులు తీసుకొని ఎక్కడో కూర్చొని పదవులు ఎంజాయ్ చేసుకుంటా, పైసలు సంపాదించుకుంటా, కాంట్రాక్ట్ సంపాదించుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయడం నేర్చుకుంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది. నేను 30 ఏళ్ళు రాత్రి 30 ఏళ్ళు నువ్వు ఎక్కడైందండి వచ్చి నాకు ఎరకలే కడితే పెద్ద 30 ఏళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు వచ్చింది 2009లో రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన రాత్రి ఢిల్లీకి వెళ్ళి బీఫామ్ పట్టుకొని వచ్చి ఎంపీ నిలబడుతుందని చెప్పినావు. నువ్వు 30 ఏళ్ళు ఎక్కడైంది చెప్పు, నాకు అర్థమవుతలేదు. ఉటైనా నోటికి వచ్చింది కదా 30 ఏళ్ళు అని చెప్పుకుంటావా? నోటికి ఏదొస్తే వాళ్ళకు మతి స్థిమితం లేని మనుషులు, నోటి దురద ఉన్న మనుషులు, అట్లాంటి వాళ్ళతో మాట్లాడుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఇంకో ఆలోచన లేదు.
ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎంపీగా పనిచేశాను, ఎమ్మెల్సీగా పనిచేశాను. మునుగోడు నాతోనే అభివృద్ధి అయింది. మొన్న ఉప ఎన్నికల్లో కూడా నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం వల్లనే అది ప్రభుత్వం దిగొచ్చి మునుగోడుని అభివృద్ధి చేసిందని చెప్తాను. ఎంపీగా చేసినావు ఒప్పుకుంటా. 2009లో 5 సంవత్సరాలు ఎంపీగా చేసినావు. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. నువ్వు ఆ రోజు మునుగోడు కాన్ఫరెన్స్కి ఎన్ని కోట్ల నిధులు తెచ్చినావు ఒకసారి చెప్పు. 10 లక్షల నిధులు తెచ్చి ఎక్కడన్నా ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసినవా? నువ్వు ఎమ్మెల్సీగా 4.5 ఏళ్ళు చేసి ఎన్నడన్నా ఒక కొబ్బరికాయ కొట్టినవా? వచ్చి ఎమ్మెల్యేగా 3.5 సంవత్సరాలు చేసి ఏం చేసినావు? 12 ఏళ్ళలో నువ్వు ఏడనో ఒక దగ్గరకి ఈ రోడ్ వేయించినా, ఈ బిల్డింగ్ కట్టించినా, ఈ మురికినీటి కాలువలు కట్టించినా, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు చేసినా, ఈ సాగునీటి ప్రాజెక్టు చేసినా చెప్పమని చెప్పండి. నువ్వు ఉట్టి ఎన్నడొచ్చినావని ఏదో వస్తున్నా అని చెప్పి ఒక 3 నెలలకు ఒక్కసారి వచ్చి ఆడ 50,000 ఇచ్చిపోగానే అయిపోయినాయి. అది కాదు, అది ప్రజలకు నువ్వు ఎన్నడూ దగ్గరలో లేవు, ప్రజలకు ఎప్పుడు కూడా లేవు. నీ కోటరికి దగ్గర ఉన్నావు, నీకు ఉన్నటువంటి కొంతమంది అనుచరులు ఉన్నాయి, అనుచరులకు దగ్గర ఉన్నావు. కానీ నువ్వు ఎన్నడూ కూడా మునుగోడు కాన్సెన్స్కి కానీ కాన్సెన్స్ ప్రజలకు కానీ లేవు. నువ్వు చేసేది షటాకు, చెప్పుకునేది రూపాయి కేజీ. అది చెప్పుకోవడం తప్పది, అది కూడా చెప్తున్నా. నీకు మాకు పోలికే కాదు. నీకు ప్రజాసేవ చేయడం అనేది నీకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, ప్రజలకు ఎట్లా సేవ చేయాలన్నది కూడా తెలియదు. నువ్వు పైసలు ఉండగానే సేవ అయిపోద్ది అనుకుంటున్నావు. అది కాదు ప్రజాసేవ అనేది. ప్రజల మనసులను దోసుకోవాలి, ప్రజలకు దాని దగ్గర కావాలి, అది ప్రజాసేవ. నువ్వేదో డబ్బులు ఉన్నాయి కదా, ఆడ 1 లక్ష చేయగానే అయిపోద్ది అనుకుంటున్నావు. ఆ లక్ష కూడా నీకు కష్టపడి సంపాదించి తెలుస్తుంది. అది పుణ్యానికి వచ్చిన డబ్బే. కాబట్టి నీకు తెలియదు, దాని విలువ తెలియదు, ప్రజల విలువ తెలియదు, కాన్సెన్స్ విలువ తెలియదు. కాబట్టి నీ దేంట్లో కూడా టోటల్లీ అన్ఫిట్. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఎవరేం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదొక హాస్యాస్పదం. అది 100% అండి. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది మతస్థిమితం లేకుండా మాట్లాడతారు. పూటకో మాట, రోజుకో మాట. సొంత ఇంట్లో ఉండే సొంత ఇంటి గురించి విమర్శించేటువంటి వ్యక్తులు. అట్లాంటి వ్యక్తుల గురించి ఎవరైనా విమర్శిస్తారు కదా, ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈయనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళని ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసించరు, వాళ్ళకి తగిన శాంతి చేస్తారు. బీజేపీకి ఉప ఎన్నికల్లో నా వల్లనే 80,000 ఓట్లు వచ్చాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు అసలు డిపాజిటే రాదు చలమల కృష్ణారెడ్డికి. సరే, వెయిట్ అండ్ సీ. 30 తారీఖు ఎంతో దూరం లేదు కదా. నీ వాళ్ళు వచ్చినా, నా వాళ్ళు వచ్చినా, పార్టీ వాళ్ళు వచ్చినా తెలుస్తుంది కదా. వాళ్ళ నోటికి ఏదైనా చెప్తారండి వాళ్ళు ఇవ్వాలనే ఇది అంటారు. ఇంకేం చెప్పిండు? సచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీ వదలను, నా జీవితం అంతా భారతీయ జనతా పార్టీతోనే క్లోజ్ అయింది అన్నాడు. మరి ఇప్పుడు సచ్చిండి అనుకోవాలా, బతికిండి అనుకోవాలన్నా? ఇప్పుడు చేసేది ఏంది? కాన్సెన్స్ చచ్చిపోయిన దినాలు చేసుకుంటున్నా, ఆయనకైనా చేసుకుంటుండా? అట్లాంటి మనుషులు, అట్లాంటి మోసకారులు ఎక్కడ లేరు. నల్లగొండ జిల్లాలో ఉన్నంత మోసకారులు, ఎవరిని ఎదగకుండా తొక్కాలనుకునే ఆలోచన కలిగినటువంటి లీడర్లు ఎవరంటే నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. వాళ్ళు ఎదగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదగాలి, కానీ ఇంకోరు రాకూడదు. ఇంకోరు వచ్చినట్టయితే వాళ్ళ మింగుడు పడదు. ఎప్పుడైనా కానీ వాళ్ళ మోచేతి నీళ్ళు దాగి ఎంగిల్ మెతుకులు తింటోళ్ళు అయితేనే వాళ్ళు రాణిస్తారు. మాలాంటి నిజాయితీ పరులను వాళ్ళు ఎదగనియరు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వచ్చాను. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు, నేను ఆల్రెడీ మునుగోడుని అభివృద్ధి చేశానని చెప్పి. ఇక్కడ ఉన్న నాయకులు వారి సొంత అవసరాల కోసం పార్టీలు మారే నాయకులు అని చెప్పి ఆరోపణ. ఒకటండి, బీఆర్ఎస్ నాయకుడు చెప్తాడు, బీఆర్ఎస్ నాయకుడు నా వల్లనే అభివృద్ధి చెందింది అంటాడు. బీఆర్ఎస్ నాయకుడు అదే చెప్పే, కాంగ్రెస్ నాయకుడు అదే చెప్పే. ఇద్దరు తోడుదొంగలే కదా, ఇద్దరు అన్నదమ్ములే కదా. ఈయన చెప్పింది ఆయన చెప్తాడు, ఆయన చెప్పింది ఈయన చెప్తాడు. మరి ఎన్నో నిధులు ఏడొచ్చినా చూపిద్దురండి, ఏడ డెవలప్మెంట్ అయితే చూపిద్దురండి. ఇలా ఏమన్నా గ్రామాలలో అయినాయి అంటే అది ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. కేంద్ర ప్రభుత్వం నిధులతో సహాయ సహకారంతో అవుతున్నాయి. నువ్వు ఏం చేసినావు చెప్పియాలా? నీ నిధులు తీసుకొచ్చి రైతు వేదికలు కట్టినవా, లేకపోతే శ్మశాన వాటికలు కట్టినవా, స్ట్రీట్ లైట్లు వేసినవా, లేకపోతే రేషన్ బియ్యం ఇస్తున్నావా, నువ్వు లేకపోతే గ్రామాల రోడ్లు వేపిస్తున్నావు? ఇవన్నీ ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వం నిధులు. నువ్వు చెప్తలేవు అంతే. ఎందుకంటే కేంద్రం నిధులు అంటే వాళ్ళు చెప్తాం కొడతారు ఊళ్ళని చెప్పి చెప్తలేవు. ఇలా రాష్ట్రంకి వెళ్ళి ఏం నిధులు తెచ్చి ఏ రోడ్డు కంప్లీట్ చేసినావు చెప్పరాదు. ఇలా చర్చలకు వస్తే నేను రెడీగా రమ్మని చెప్పండి, ఏడ తీసుకొచ్చి చేసిండో చూద్దాం, మాట్లాడదాం. అట్లాంటి మాటలు చెప్పుకోవడం అంతే. కానీ ఎక్కడ ఒక రూపాయి నిధులు రాలేదు, ఎక్కడ టెండర్లు విలువలేదు, టెండర్లు ఎవడు వేయలేదు. ఎందుకు వేస్తలేడంటే వీళ్ళు డబ్బులు ఇస్తలేదని చెప్పి, బిల్లులు ఇస్తలేదని చెప్పి ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజమేనా? బీఆర్ఎస్ ఎట్లనండి, మీరే అన్నారు. ఆయన ఒకటి వినండి, మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఏమన్నాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి అన్నాడు. అన్నాడా అనలేదా? మళ్ళీ అలా కాంగ్రెస్లో పోగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అంటే ఏం మాట్లాడుతున్నావు? మనిషికి అర్థమైందా? ఆయనంటే ఇంట్లో ఉంటే అందులో దానికంట. ఇప్పుడు నిజంగా చూడండి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నోట్లకెళ్ళి ఏది వెళ్తుందో ఈ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నోట్లకెళ్ళి కూడా అదే వెళ్తుంది. ఆయన 500 కోట్లు తెచ్చినట్టు ఈయన 500 కోట్లు తెచ్చినట్టాడు. ఈయన ఆర్డీ బాబు తెచ్చినట్టు నేను ఆర్డీ బాబు తెచ్చినట్టాడు. నేను 100 పడకల ఆసుపత్రి అంటే వీళ్ళిద్దరు బదులుకొని ఇద్దరు తోడు దొంగలు. ఇద్దరు ఈడ ఉన్నది ఏంటంటే, అర్థమైంది ఏంటంటే, మీరు ఒకటి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది రెండు ఒక్కటే. దాంట్లో వేరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఒకటి కలిసి నన్ను
చేయాలనుకుంటారు ఖచ్చితంగా ఇద్దరిని ఓడగొట్టడం మాత్రం పక్కా మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం. మీరు అంటున్నారు వారు ఇద్దరు ఒకటే అంటున్నారు, ఒకరేమో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకొకరేమో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళిద్దరిని మీరు ఎలా అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేంది, లేకపోతే ఇంకొక రాజగోపాల్ రెడ్డి అనే పెద్ద వీరుడా సూర్యుడా? ఆయన ఇంటికి ఆయన వీరుడు, నా ఇంటికి నేను వీరుడండి. ఆయనకు ఆయన గొప్ప కావచ్చు, నాకు నేను గొప్ప కావచ్చు. నాకు ఆయనకి పోలికేంది? నా కాన్సెన్స్కి ఆయన బతకనికి వచ్చిండు, నేను ఆయన కాన్సెన్స్కి బతకనికి పోలే. నా దగ్గరికి వచ్చిండు ఆయన పరాన్నజీవి, నేను స్వయం పోషకుని, నేను సొంత గడ్డవాని మనిషిని. కాబట్టి ఆయనకు నాకు సంబంధం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ అయినంత మాత్రం ఏముంది? అధికారం ఎప్పుడో పోయింది కదా, ఇంకెక్కడ అధికార పార్టీ? అధికారం వెళ్ళిపోయింది కదా, ఎవరిది లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వస్తే అధికార పార్టీ. ఎవ్వరు మాకు పోటీ కాదు. ఖచ్చితంగా ఏంటంటే మునుగోడు గడ్డ మీద చిలమల్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాషాయ జెండా ఎగిరేయడం ఖాయం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. చివరిగా చెప్పండి, మునుగోడు ప్రజలకు మా ద్వారా ఏం చెప్పాలి? మునుగోడు ప్రజలకు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా. నేను మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎవరో ఎక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ పోటీ చేసి అవసరానికి వాడుకొని వదిలిపోయేటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి నవంబర్ 30 తారీఖు నాడు మీరు ఆలోచించి పువ్వు గుర్తు మీద ఓటేయండి. మనకున్నటువంటి సమస్యలు ఏందనేది నాకు అవగాహన ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ప్రధానమైన సమస్య రోడ్ల సమస్య. ఈ మూడు ఖచ్చితంగా నేను కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో నెరవేరుస్తాను. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు లేని నిరుపేదలకు నేను ఇల్లు ఇప్పిస్తాను. అదేవిధంగా పింఛన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా పెద్ద పింఛన్ కార్డు ఇచ్చుకుంటూ భార్యకు భర్తకు కూడా పింఛన్ ఇస్తానని కూడా చెప్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు ఇప్పించుకుంటూ రేషన్ కార్డులో కూడా 9 రకాల సరుకు ఇస్తానని కూడా చెప్తున్నాను. ఏదైతే ఉందో ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, వడ్లకు 3100 గిట్టుబాటు ధర ఇప్పిస్తాను, పర్ క్వింటాల్కి ఇప్పిస్తానని చెప్తున్నాను. మహిళలకు 1 పైసా వడ్డీ కాడికి 1% వడ్డీ కాడికి నేను రుణాలు ఇప్పిస్తాను, మహిళా సంఘాలకు ఇప్పిస్తానని మనవి చేస్తున్నాను. సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇప్పిస్తాను. ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళకు 450 రూపాయలు తీసుకొని సిలిండర్ ఇప్పిస్తామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాప పుట్టినట్టయితే వాళ్ళకు 2 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేపిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా ఖచ్చితంగా అందిస్తామని చెప్తున్నాము. ఉచిత వైద్యంలో ఆయుష్మాన్ భారత్ కింద మీరు మీ ఆధార్ కార్డును తీసుకొని మీ సేవలలో ఎంట్రీ చేసుకున్నట్టయితే మీకు ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు తీసుకొని మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా 10 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్తున్నాము. ఈ స్కీము పాత స్కీమే. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ పథకం పేరు చెప్పినట్టయితే పక్కకు నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాల్సి వస్తుందని చెప్పి, ఆ బొమ్మ పెట్టినట్టయితే కేసీఆర్ గారి బొమ్మను ఎవరు చూడరని చెప్పి ఆ పథకాన్ని తొక్కిపట్టిండు. కాబట్టి మునుగోడు ప్రజలకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్ మీ సేవా కేంద్రాలకు వండి దాన్ని కాక మన ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోండి, మీ అవసరానికి వాడుకోమని చెప్పి మనవి చేస్తున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్న, 24 గంటలు మీకు సేవ చేసుకుంటూ అందుబాటులో ఉండే వ్యక్తిని, పిలిస్తే పలికే వ్యక్తిని, నేను చౌటుప్పలో క్యాంప్ ఆఫీసులు ఉండే వ్యక్తిని. కాబట్టి ఇక్కడి బిడ్డని మీరు ఆదరించమని చెప్తున్నా. ఎప్పుడైతే రేపు 30 తారీఖు అయిన తర్వాత ఎవరైతే మన ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు సెల్ ఫోన్ లేపే పరిస్థితి ఉండదు. అదేవిధంగా వాళ్ళ పిఏలు కూడా రెస్పాండ్ గారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. దయచేసి నన్ను కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్తున్నాను. జై బీజేపీ. ఇది చలమల కృష్ణారెడ్డి చెప్తున్నది ఏంటంటే, నేను మునుగోడు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని, మునుగోడుకి కేవలం సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానని చెప్పి, ఇప్పుడు ఉన్న ఆ రాజకీయ పార్టీ నాయకులుగా వారి సొంత ప్రయోజనాలకు పార్టీలు మారే అవకాశం లేదని చెప్పి, ప్రతి మునుగోడులో ఉన్న ప్రతి సమస్య తనకు అవగాహన ఉందని చెప్పి వాటన్నింటినీ ఆ కేంద్ర ప్రభుత్వం సాయంతో నెరవేరుస్తాడని చెప్పి ఆ మునుగోడు ప్రజలకు చలమల కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమతితో దుమ్మాజినా, వీత్ న్యూస్, హైదరాబాద్.